సువార్త అపోస్తల కార్యం 8వ అధ్యాయము 22వ వచనం చదవడం మాటని ముగిస్తుంది వాక్యాన్ని. అపోస్తల కార్యం 8:22. కాబట్టి ఏం చేయాలంట? నీ చెడుతనం మానుకొని ఏం చేయాలి? రెండవది మారు మనసు నుండి ప్రభువుని ఏడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన ఒకవేళ హృదయాలోచనలు క్షమించబడవచ్చును. ఒకవేళ ఆగిపోయినా, లోకల వాటిలో ఉన్నా, దుష్టుడు ఉన్నా, ఒక నెమ్మది లేకున్నా, ఇక లోకం కలిగి లోకస్తుడుగా ఉంటే ఇది అనుకూలస్తం దేవుడు తెలుస్తుంది. ఒకవేళ దేవుడు నిన్ను అంగీకరించినేమో, ఒకవేళ దేవుడు నిన్ను పశ్చాత్తపడితే అని పిలుచునేమో, పశ్చాత్తపడితే అంగీకరించినేమో, నీ పాపాలు క్షమించి నిన్ను అని బిడ్డగా తీర్చబడినేమో. దేవుని స్తోత్రం. అడుగుతా ఈ మాట మళ్ళీ మాటని. కాబట్టి ఏమని కావాలి? నీ చెడుతనం మానుకొని, రెండవది మారు మనసు నుండి, మూడవది ఏం చేయాలి? ప్రభుని ఏడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనను క్షమించబడవు. దేవుని స్తోత్రం. ప్రేమ సహోదరి సహోదరా, ఇంకా ఎంతకాలం ఉంటారు ఈ మూటల్లో? ఈ మూడు అనుభవం ఉంటే ఒక్కసారి పశ్చాత్తపడి మారు మనసు పొంది ప్రభు దయాన పాపాలు క్షమించమని తీర్మానం చేసుకో. ప్రభువాని పిలువు, నీ స్వరం వింటాడు, నీకు జవాబిస్తాడు, మార్పు నిలుపుతాడు. నీ బిడ్డగా ఆయన బిడ్డని అంగీకరిస్తాడు. 4 మాటలకు వెళ్తాం. చూడండి, చదవండి. అపోస్తల కార్యం 17:30.